స్థానిక జీవీఎంసీ 83 డివిజన్లో భీముని గుమ్మం రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రామాలయంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పీలా గోవింద సత్యనారాయణ పేరును పునఃపరిశీలించాలని భీముని గుమ్మం వీధి ప్రజలు శ్రీరాముల వారికి 108 టెంకాయలు కొట్టి ప్రార్థించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సభవరపు గణేష్ మాట్లాడుతూ గోవింద్కి ఈ వీధికి ఎనలేని అనుబంధం ఉందని వివరించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు దళిత అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మిత్రపక్షమైన జనసేన పార్టీ అధ్యక్షులు రైతు బంధు కొణిదెల పవన్ కళ్యాణ్ని కోరుతూ ఒక్కసారి ఈ నియోజకవర్గ ప్రజల కోరికను పునరాలోచించి ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా గోవింద సత్యనారాయణ పేరును పరిగణలోకి తీసుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు ఈ భూమిని గుమ్మం ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కాయల ప్రసన్న, బూత్ ఇన్ఛార్జ్ బెల్లాన్ శ్రీనివాస్, దౌర్ల కిషోర్ కుమార్, 83వ వార్డు ఉపాధ్యక్షులు సిమిటి రామకృష్ణ, షైక్ రియాజ్, భీముని గుమ్మం ప్రజలు పాల్గొన్నారు. చదవలేదు కొంచెం చదవలేదు నేను చదవకూడదు జీఎం తినట్లేదు ఇది స్కాన్ కొడితే ఎంతో ప్రేమానురాగాలు చూపించిన ఈ భీమునిగుమ్మం ప్రజలు, ఎందుకంటే 2020 సంవత్సరంలో కరోనా సమయంలో గోవింద్ గారికి 2 సార్లు కరోనా వచ్చినా సరే భయపడకుండా ఈ భీమునిగుమ్మం ఈ దళిత కాలనీలో ప్రజలకు ఆయన కరోనా టైంలో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ జనాలందరూ ఈ భీమునిగుమ్మం ప్రజలకి ఆయన అన్ని విధాలుగా సహకారం చేయించి బాగోలేని కరోనా సోకిన వ్యక్తుల్ని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్తో రిఫర్ చేయడం కాకుండా వైజాగ్ చెస్ట్ హాస్పిటల్ కూడా ఆయన దగ్గరుండి పంపించడం వల్ల ఈరోజు ఈ భీమునిగుమ్మం ప్రజలు ఆయన మీద ఎనలేని ప్రేమ చాటు చెప్పుకున్నారు. అదేవిధంగా ఎన్నో ప్రభుత్వాలు మారినా సరే ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్లో 2014 నుండి 2019లో మధ్యలో ఆ పక్కనున్న మాదిగ వీధిలో వర్షం వస్తే మోకాల దాకా మునిగిపోయిన ఆ కాలువలో డ్రైనేజ్ వాటర్ కానీ ఆ ఏరియాలో ఉన్న వాటర్ కానీ మోకాల దాకా మునిగిపోయి అక్కడ జనాలు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే, ఎన్ని నాయకులు చెప్పుకున్నా సరే ఆ సమస్య క్లియర్ అవ్వలేదు. కానీ గోవింద్ గారి అధికారులు ఉన్నప్పుడు ఆయనకి ఇక ఈ భీమునిగుమ్మంలో ఉన్న మాలా, మాదిగి, రెల్లి, గౌర ఈ కమ్యూనిటీలో ఉన్న ఏరియాలో ఉన్న పెద్దలందరూ కూడా ఆయనకు మొరపెట్టుకోగా ఆయన దగ్గరుండి ఆ సమస్య క్లియర్ చేసి ఈరోజు ఎలాంటి వర్షం వచ్చినా ఏదొచ్చినా సరే దగ్గరుండి ఏది కూడా ఆ నీరు కూడా డ్రైనేజ్ లేకుండా సీసీ రోడ్లు, బలమైన పెద్ద సీసీ రోడ్లు వేసి అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి ఆ సమస్య గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు కానీ ఏ నాయకుడు కూడా తీర్చలేని సమస్యని, ప్రధానమైన సమస్యని ఆ రోజు ఆ సమస్యను క్లియర్ చేసి ఆ పెద్ద సీసీ రోడ్లు వేసి డ్రైనేజీలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎప్పటికప్పుడే నెలకోసారి 2 నెలలకోసారి క్లియర్ చేసి అక్కడ ఉన్న సమస్యలు క్లియర్ చేసి ఆ ప్రజల మన్నలు పొందుకున్న ఏకైక నాయకుడు ఈ పీలా గోవింద సత్యనారాయణ గారికి చెందిందని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒక భీమునిగుమ్మం అనే కాదు, ఈ నియోజకవర్గంలో ఏ ఏరియాలో అయినా సరే, ఏ కాలనీలో సరే గోవింద్ గారి మీద అపురూపమైన ప్రేమ అనురాగాలు పెంచుకున్నారంటే ఆయన ప్రతి ఏరియాల్లో కానీ ప్రతి వీధుల్లోకి వెళ్ళి ఆయన స్వచ్ఛందంగా వెళ్ళి సేవా కార్యక్రమాలు చేసేవాడు. ఎందుకంటే అధికారం పోయినా 2014, 2019లో అధికారం ఉన్నప్పుడు నుండి 2019లో అధికారం పోయిన తర్వాత 1 నెల రోజులు విరామం తీసుకున్నారు తప్ప నెల రోజుల తర్వాత ఆయన రోడ్డెక్కి
ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నేనున్నానని భరోసా కల్పించి మళ్ళీ ఆయన సేవలు కానీ ఆయన జనాల్లో మన నియోజకవర్గ ప్రజలకి ఎల్లవేళ అందుబాటులో ఉండి ఈరోజు ప్రజల దగ్గర ఎన్నో మన్ననలు పొంది గోవింద్ గారు కావాలని ఈరోజు వీళ్ళ తాలూకా ఆనందాన్ని మేము చూసి ఈరోజు కొబ్బరికాయలు కొట్టి భగవంతుని కోరుకుంటూ ఆ గోవింద్ గారి సీటు కేటాయించాలని ఈరోజు గోవింద్ గారి మీద చూపించిన అభిమానాలకి నేను నిజంగా ధన్యవాదాలు వీళ్ళందరికీ. ఎందుకంటే ఈరోజు పొత్తుల్లో భాగంగా అధినాయకులు గౌరవనీయులు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా